కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్మి మనుషులను బలితీస్తున్న సంఘటనలను మనం అప్పుడప్పుడు టీవీల్లో పేపర్లలో చూస్తూ ఉంటాం. చదువుకోని వారు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోతుంటే నమ్మొద్దని చెప్పి వారిని చైతన్యవంతుల్ని చేయవలసిన చదువుకున్న వారే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతూ తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటే వారిని ఏమనాలి? అలాంటిదే ఓ సంఘటన ఆ మధ్య బెంగళూరులో జరిగింది. ఇక ఇంజనీర్ చదివిన అబ్బాయి కేవలం తన తల మీద కాకి తన్నిందని, తనకు ఏదో జరుగుతుందన్న అపోహతో ఆత్మహత్య చేసుకున్నాడు. సహజంగా హిందూ సాంప్రదాయంలో కాకిని అపశకునంగా భావిస్తారు. కాకి అరవడమే ఆలస్యం. అరే, మీ ఇంటికి ఎవరో చుట్టాలొస్తారని బంధువులు అనడం మనం చూస్తూనే ఉంటాం. పట్టణాల్లో లేకపోయినా పల్లెసీమల్లో ఇప్పటికీ అదే మాట వాడుతుంటారు. కాకి ఇది వచ్చి వారితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. కానీ సందేశాల్ని మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు కానీ శుభవార్త గాని వస్తుందని చాలామంది అంటారు. కొందరేమో కాకి నల్లగా ఉంటుంది కాబట్టి, నలుపు పాపానికి విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు. కొన్నిసార్లు కాకి అరుస్తున్నట్లు ఆ అరుపు ఏంటిరా అని తిట్టుకోవడం సాధారణ విషయమే. కానీ కాకి కాళ్ళు తలకు తగిలితే ఖచ్చితంగా తలస్నానం చేయమంటారు పెద్దలు. అది తెలిసి చెబుతారో తెలియక చెబుతారో గాని ఇందులో శాస్త్రీయ కోణం దాగి ఉంది. అదేంటంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకి తినే ఆహారం మనకు ముక్కుపుటలు అదిరిపోయేలా ఉంటుంది. చనిపోయిన ఎలుకను, చనిపోయిన జంతువుల మాంసాన్ని, కుళ్ళిపోయిన పదార్థాలను చాలా కమ్మగా తింటుంది కాకి. జంతువుల కళేబారాలపై వాలి కాకులు వాటి మాంసాన్ని జుర్రుకుంటాయి. అలా చాలాసేపు కాకి వాలడం వల్ల ఆ జంతువులకు ఉన్న సూక్ష్మ క్రిములు, అనారోగ్య కారక పదార్థాలు దాని కాలి వేళ్లలో అంటుకుంటాయి. అంతేకాదు, కాకికి అవి చుట్టుకుంటాయి. కాకికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే. కుళ్ళినవి తిన్నా దానికేం కాదు. కానీ ఆ కాకి ఎగురొచ్చి మనుషుల తల మీద వాలినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు, అనారోగ్య కారక పదార్థాలు మన తల మీద పడతాయి. ఫలితంగా ఆ క్రిములు తల నుంచి చెవుల్లోకి, చేతుల్లోకి, చివరకు శరీరంలోకి ప్రవేశించి రోగాలొస్తాయి. కొన్నిసార్లు కాళ్లతో తల మీద రక్కడంతో రక్తస్రావం అవుతుంది. వేగంగా ఎగిరే కాకి అంతే వేగంగా కాలిగోటితో తన్నుతాయి. ఫలితం ఘాట్లు పడతాయి. ఆ ఘాట్ల ద్వారా శరీరంలోకి ప్రమాదకర సూక్ష్మక్రిములు చేరి రోగాల బారిన పడే వీలుంది. అందుకే వెనుకటి కాలం పెద్దలు కాకి వాలితే వెంటనే తలస్నానం చేయాలని చెప్పేది. తలస్నానం చేయడం వల్ల మురికి, అనారోగ్య కారక పదార్థాలు తొలగిపోతాయి. రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్య ఇదే మూఢనమ్మకం అనే ప్రచారం ఉంది. మూఢనమ్మకంలోనే సైన్స్ దాగుందనే నిజం. మూఢనమ్మకాలు మంచిది కాదు, కానీ పెద్దలు చెప్పే మాటల్లోని అంతరార్థం తెలుసుకుంటే చాలు మనకు మేలు జరుగుతుంది. శని మహాత్మునికి కాకికి సంబంధం ఏమిటి? కాకి భూన్సుడి అనేవారు శ్రీ మహావిష్ణువుని తిట్టడం వల్ల కాకిగా పుట్టాడు. కాకి భూన్సుడి వంశస్థులు శ్రీహరిని పూజించారు. అప్పుడు ఈ శ్రీహరి వారికి వరమిచ్చాడు. కాకి శనికి వాహనముగా ప్రమకటించి పితృదేవతలకు సమర్పించే ఆహారం కాకుల ద్వారా అందాలని వరమిచ్చాడు. అలా కాకికి శని భగవానునికి సంబంధం ఏర్పడింది. కాకి శని వాహనం కాబట్టి కాకి తగిలితే శని దోషం తగులుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాకి నెత్తి మీద తంతే ఉన్న ఆస్తిపోవటం లేదా మృత్యుభయం అని అర్థం. దీనికి విరుగుడు 3 శనివారాలు నవగ్రహాలకు శని శ్లోకం పఠిస్తూ 108 ప్రదక్షిణ చేయటం లేదా 3 శనివారాలు ఆంజనేయునికి తమలపాకుతో అర్చన పూజ చేయించడం మంచిది. కాకి కాలి గోళ్లు తగిలిన వారు, ముఖ్యంగా శిరస్సు మీద వారిన వారు తప్పనిసరిగా భగవత్ ఆలయానికి వెళ్లి 108 సార్లు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అలా జరిగినప్పుడు ఒక్కోసారి తలలో ఉండే సున్నిత భాగం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే దైవ ధ్యానం చేస్తే చాలు. హిందూ మైథాలజీ ప్రకారం కాకి నెత్తి మీద వాలినప్పుడు మన పూర్వీకులు లేదా పితృదేవతలకు మన జీవితంలో సంబంధం కలిగి ఉన్నట్లు భావించాలి. కాబట్టి పితృదేవులను సంతోషపరచడానికి కొన్ని పూజలు చేయించాలి. దేవాలయాల్లో దీపాలు పెట్టాలి. శని మహాత్మ దేవాలయ దర్శనం చేసి రావాలి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.